హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వండర్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రపంచంలోని 10 వింతైన పక్షుల గురించి మాట్లాడుకోబోతున్నాం. అంతేకాదు, అవి తయారు చేసుకునే గూడ్లు అంతకంటే అద్భుతంగా అందంగా ఉంటాయి. వాటి నిర్మాణాన్ని చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఏ ఇంజనీర్లు, ఏ టెక్నాలజీ, ఏ ఆర్కిటెక్చర్లు లేకుండానే అవి ఎంత అందంగా కడతాయంటే చూసేవాళ్ళు ఆశ్చర్యానికి గురవుతారు. అయితే రండి, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెంబర్ 1, రూబీ థ్రోటెడ్ హమ్మింగ్ బర్డ్. ఇది ప్రపంచంలోని అత్యంత చిన్న పక్షులలో ఒకటి. దీని శరీర పొడవు కేవలం 7 to 9 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. కానీ దీని గూడు మాత్రం అందానికి అద్భుత నిదర్శనాన్ని. ఈ హమ్మింగ్ బర్డ్ తన గూడును నిర్మించేందుకు పొదల కొమ్మలు మరియు మృదువైన కాటన్ లాంటి పదార్థాలు మరియు పూల రెక్కలను వాడుతుంది. అసలు ప్రత్యేకత ఏమిటంటే దీని గూడు ఒక పెద్ద తేనెటీగల గూడు కన్నా చిన్నదిగా ఉంటుంది. అంటే ఒక చెయ్యిలో పట్టేంత చిన్నదిగా ఉంటుంది. దీని బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ గూడు గాలి వర్షానికి తట్టుకుని నిలవాలి గనుక ఈ పక్షి దీనిని స్పైడర్ సిల్క్తో చుట్టుతుంది. స్మాలెస్ట్ బర్డ్ యొక్క స్మాలెస్ట్ నెస్ట్. ఎంత క్యూట్ ఉంది కదూ. ఇది ప్రకృతి అందాలకే ఒక నిదర్శన అని చెప్పచ్చు. నెంబర్ 2, ఓవెన్ బర్డ్ నెస్ట్. ఈ ఓవెన్ బర్డ్ ఉత్తర అమెరికా అడవుల్లో కనిపిస్తుంది. దీని పొడవు కేవలం 18 సెంటీమీటర్స్ ఉంటుంది. ఆకర్షణీయమైన గ్రీన్ మరియు బ్రౌన్ కలర్స్తో ఉంటుంది. ఈ ఓవెన్ బర్డ్ తన గూడును మట్టి లేక బురదతో తయారు చేస్తుంది. అంతేకాదు, దీని గూడుకున్న గోడలు చాలా మందంగా అలాగే చాలా స్ట్రాంగ్గా ఉండటం వల్ల ఈ గూడు వర్షం ఇంకా ప్రకృతి వైపరీత్యాల వల్ల తట్టుకోగలుగుతుంది. దీని గూడుకున్న ఎంట్రెన్స్ కేవలం ఆ పక్షి మాత్రమే పట్టే సైజులో చాలా చిన్నగా ఉంటుంది. నెంబర్ 3, బోవెర్ బర్డ్ నెస్ట్. ఆస్ట్రేలియాలోని న్యూజినియాలో కనిపించే ఈ బర్డ్ చాలా అందంగా తెలివిగా ఉంటుంది. దీని పొడవు సుమారు 25 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఇతర పక్షుల్లాగా ఇది గుడ్లు పెట్టడానికి మాత్రం గూళ్ళు కట్టవు. ఈ పక్షి తమ గూళ్ళను చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండేలా అలంకరించుకుంటాయి. ఈ గూళ్ళను మగ పక్షులు ఆడపక్షులని ఆకర్షించడానికి తయారు చేస్తాయి. ఆడపక్షి ఆ గూడును చూసేందుకు వచ్చినప్పుడు ఆ గూడు రంగు అలంకరణ చూసి మగపక్షిని ఎంపిక చేసుకుంటుంది. అందుకే అవి రకరకాల పువ్వులు, ఆకులు, మెరిసిపోయే గాజు ముక్కలు ఇలా ఏవైనా సరే వీటి గూళ్ళను అలంకరించుకోవడానికి తీసుకొచ్చి ఉపయోగించుకుంటాయి. నెంబర్ 4, బయా హ్యాంగింగ్ నెస్ట్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బయా బర్డ్ దక్షిణాసియాలో కనిపించే ఒక చిన్న పక్షి. దీని పొడవు కేవలం 15 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఎక్కువగా గోల్డ్ మరియు ఎల్లో కలర్స్తో కనిపిస్తుంది. ఈ పక్షి తమ గూడును చెట్టు కొమ్మలపై వేలాడేలా నిర్మిస్తుంది. ఇది తమ గూడును సన్నని గడ్డి, ఆకులు, పొడిగడ్డి వంటి వాటిని ఉపయోగించి తన ముక్కు మరియు గోళ్లతో అద్భుతంగా బలంగా గూడు తయారు చేసుకుంటుంది. గూడును మొదట చెట్టు కొమ్మకు బేస్లా వేసి లోపల గుడ్లు కోసం గది నిర్మిస్తుంది. దాని తర్వాత దాంట్లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ని ఇలా పొడవైన సురంగం ద్వారా సిద్ధం చేస్తుంది. ఇది ఇలా ఎందుకు చేస్తుందంటే పాము మరియు ఇతర జంతువుల నుంచి తప్పించుకోవడానికి ఇలా చేస్తుంది. పాములు వేటాడడానికి వచ్చినప్పుడు ఎంట్రన్స్లో చూసి ఏమీ లేదని చెప్పేసి వెళ్ళిపోతాయి. కానీ దీని సీక్రెట్ డోరు వాటికి తెలీదు. వీటి స్కిల్స్ అద్భుతంగా ఉంది కదూ. ఈ గూడును తయారు చేయడానికి ఇది దాదాపు 18 to 20 days తీసుకుంటుంది. నెంబర్ 5, హ్యామర్ కప్ నెస్ట్. ఈ హ్యామర్ కప్ బర్డ్ ఆఫ్రికాలో కనిపించే ఒక ప్రత్యేకమైన పక్షి. దీని తల చూడడానికి హ్యామర్ షేప్లో ఉంటుంది కాబట్టి దీన్ని హ్యామర్ బర్డ్ అని పిలుస్తారు. దీని పొడవు సుమారు 50 సెంటీమీటర్లు. ఇవి చాలా పెద్దగా, స్ట్రాంగ్గా, విశాలంగా ఉండే గూళ్లను కట్టుకుంటాయి. దాదాపు 50 కిలోల బరువు ఉన్న గూటిని చెట్టు కొమ్మలకు మట్టిగడ్డి ఉపయోగించి గోపుర ఆకారంలో నిర్మిస్తుంది. ఈ గూడు లోపల గదికి ఒక చిన్న సొరంగం ఎంట్రెన్స్ ఉంటుంది. ఇది గుడ్లు పెట్టడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగించుకుంటుంది. నంబర్ 6, ఈ ఇమేజ్లో కనిపిస్తున్నది క్యాక్టస్ రెన్ నెస్ట్. ఈ పక్షి ఉత్తర అమెరికాలోని ఎడారుల్లో కనిపిస్తుంది. చూడడానికి చిన్నదైనా చాలా తెలివైనది. ఇది గూడు నిర్మాణానికి ముళ్లతో నిండిన క్యాక్టస్ పొదల్ని ఎంచుకుంటుంది. అందుకే దీనిని క్యాక్టస్ రెన్ అని పిలుస్తారు. ఈ పక్షి ఓవెల్ ఆకారంలోని గూడును నిర్మించుకుంటుంది. ఎండుగడ్డి మరియు ముక్కల పీచుతో తయారు చేసుకుంటుంది. అంతేకాదు, లోపల గది చాలా మృదువుగా ఉంటుంది. క్యాక్టస్ ముళ్ళ పొదలు ఉండడం వల్ల అక్కడికి ఏ జంతువు కానీ ఏ ప్రిడేటర్స్ కానీ అక్కడికి చేరుకోలేవు. అందువల్ల అది చాలా సురక్షితంగా ఉంటుంది. నంబర్ 7, గ్రేట్ హార్న్బిల్. గ్రేట్ హార్న్బిల్ అనేది ఏషియా అడవుల్లో ఉండే గొప్ప భారీ పక్షి. దీని గొంతు వద్ద ఉండే పసుపు రంగు సింధూరపు మెడతాడు దీని గుర్తుగా ఉంటుంది. అలాగే దీని గూడు నిర్మాణం కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. ఈ పక్షి బంగాళాఖాత అడవుల్లో పెద్ద పెద్ద చెట్ల పొదల్లో తన గూడును నిర్మిస్తుంది.
మగ హార్న్బిల్ తన జోడీకి సరైన చెట్టు పొదల్ని ఎంచుకొని ఆ లోపలి అంతస్తుని శుభ్రం చేస్తుంది. ఆ తర్వాత ఆడ హార్న్బిల్ ఆ చెట్ల కొమ్మలు మట్టితో మూసివేస్తుంది. బయటకు కేవలం చిన్న రంధ్రం మాత్రమే ఉంటుంది. అంతేకాదు ఆడపక్షి 2 నెలల పాటు అడ్డుగా ఉండి గుడ్లు పెట్టి పిల్లలకి తిండి ఇస్తుంది. బయట నుంచి మగ హార్న్బిల్ ఆ రంధ్రం ద్వారా పళ్ళ ముక్కులు, పురుగులు, బొద్దింకలు వంటి ఆహారాన్ని అందిస్తూ ఉంటుంది. ఇదే కదా ఒక ఫ్యామిలీ బాండింగ్ అంటే, రెస్పాన్సిబిలిటీ అంటే. మనుషుల్లాగా వీటికి కూడా రెస్పాన్సిబిలిటీకి ఉదాహరణగా చెప్పవచ్చు. నంబర్ 8, సోషియబుల్ వీవర్ నెస్ట్. ఆఫ్రికాలో నివసించే ఈ పక్షి చూడడానికి మన స్పారోలా ఉంటుంది. దీని పొడవు కేవలం 14 సెంటీమీటర్స్. బ్రౌన్ మరియు బ్లాక్ కలర్స్లో ఉండే ఈ పక్షి ఎడారి వాతావరణంలో కలిసిపోతుంది. చూడడానికి చిన్నగా ఉన్న ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గూడును తయారు చేస్తుంది. పల్లెటూర్లలో చూడడానికి గడ్డి మోపులా కనిపించే ఈ గూటిలో 100 కంటే ఎక్కువ పక్షులు నివసిస్తాయి. వీటికి ఈ గూడును తయారు చేసుకోవడానికి 1 నెల సమయం పడుతుంది. ప్రతి పక్షి కూడా ఈ గూడు నిర్మాణంలో భాగస్వామ్యం అవుతుంది. ప్రతి పక్షి కూడా ప్రత్యేక గదులను నిర్మించుకుంటాయి. అంతేకాదు ఈ గూడు 100 సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. నంబర్ 9, యూరోపియన్ బీ ఈటర్. ఈ పక్షి పేరు వింటేనే విచిత్రంగా ఉంది కదూ. పేరుకు తగినట్టుగానే తేనెటీగల్ని తినే ప్రత్యేకమైన పక్షి. దీని రెక్కలు ఆ కళ్ళకు కట్టే రంగులో ఉంటాయి. ఇది ఒక కలర్ఫుల్ బర్డ్. కానీ దీని అసలైన స్పెషల్ ఏంటో తెలుసా? ఇది చెట్ల మీద గూడు కట్టదు. మట్టి లోపల లేదా గోడ్ల లోపల చిన్న సురంగాలలో తవ్వి దాని చివర ఒక బొచ్చు గూడు కట్టుకుంటాయి. ఈ పక్షి మట్టిలో లేదా మెత్తగా ఉండే నేల అంచున తవ్వి పొడవైన ఇంకా ఇరుకైన రంధ్రాలు చేస్తాయి. ఆ రంధ్రాలు 1 నుంచి 3 మీటర్ల వరకు ఉంటాయి. ఆ రంధ్రం చివరిలో దాని గూడు ఉంటుంది. ఆ గూడులో తన గుడ్లను సురక్షితంగా ఉంచుతుంది. ఈ గూడు చాలా లోపలికి ఉండడం వల్ల దీనిని వేటాడే జంతువుల నుంచి చాలా సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు ఈ గూళ్ళు వాతావరణాన్ని కూడా నియంత్రిస్తుంది. బయట వాతావరణం వేడిగా ఉన్నప్పుడు గూడు లోపల చల్లగా ఉంటుంది. అలాగే వాతావరణం బయట చల్లగా ఉన్నప్పుడు గూడు లోపల వెచ్చగా ఉంటుంది. ఇది ఒక న్యాచురల్ ఆర్కిటెక్చర్ అని చెప్పచ్చు. నంబర్ 10, ఫ్లెమింగో మడ్ ఫోర్ట్రెసెస్. ఫ్లెమింగోలు అనగానే మనకు గుర్తొచ్చేది పింక్ కలర్, పొడవాటి కాళ్ళు, సరస్సులో తేలే అందమైన శరీరాకృతి. కానీ వాటి గూడులను ఎప్పుడైనా చూసారా? ఇవి కట్టే గూడులు ఒక అద్భుత శిల్పం. ఫ్లెమింగోలు తాము నివసించే సరస్సు పక్కనే మట్టి మరియు ఇసుక వంటి పదార్థాలతో ఒక చిన్న కుండల లేదా కొండల ఆకారంలో గూడును నిర్మిస్తాయి. ఇది నేరుగా నేలపై కాకుండా నేలకి కొద్దిగా ఎత్తుగా ఉంటుంది. ఎందుకంటే సరస్సులోని నీరు గూడులోకి ప్రవేశించకూడదని చెప్పేసి. ప్రతి గూడు 15 to 30 సెంటీమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఒక్క గూడులో 1 గుడ్డు మాత్రమే ఉంచుతారు. ఫ్లెమింగోలు సామూహికంగా జీవించే పక్షి గనుక ఒకే సరస్సు పక్కనే 100 గూళ్ళు కనిపిస్తాయి. అది చూడ్డానికి ఒక చిన్న మట్టి నగరంలా కనిపిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక్కొక్క బర్డు ఒక్కో స్టైల్లో ప్రకృతిని ఉపయోగించుకొని ఎంత అద్భుతంగా గూళ్ళు కట్టుకున్నాయో. వీటి నిర్మాణం చూస్తే నిజంగా ప్రకృతి ఎంత సృజనాత్మకంగా పనిచేస్తుందో తెలుస్తుంది. మరి మీకు ఈ పక్షి గూళ్ళలో ఏది బాగా నచ్చింది? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, take care. Bye.